నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన కళాకృతులు తయారు చేసి చూపించే కార్యక్రమమే మనం చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని గారు. ఈ రోజు మనకు అశ్విని గారు క్లాత్ ని యూజ్ చేస్తూ అందంగా లీవ్స్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. అది ఎలాగో ఆవిడని పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే అశ్విని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే, ఈ రోజు మాకు క్లాత్ ని యూజ్ చేస్తూ లీవ్స్ ని తయారు చేసి చూపిస్తామన్నారు. అంటే లీవ్స్ అంటే ఇది వరకు మేము చాలా వెరైటీస్ ఆఫ్ లీవ్స్ చూసాము, కానీ క్లాత్ తో అనేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మాకు కూడా త్వరగా నేర్చుకోవాలి కూడా అనిపిస్తుంది. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? చెప్తానండి. గ్రీన్ క్లాత్, కటర్, టేప్, పెన్, సీజర్, బ్రష్, గ్లూ అండ్ బైండింగ్ వైర్. ఓకే అశ్విని గారు, కావాల్సిన వస్తువులు అంటే చెప్పేశారు కదా, మరి తయారు చేసుకుందామా? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లాత్ తీసుకోవాలండి. ఇది ఏ క్లాత్ అయినా పర్లేదు, నేను కాటన్ క్లాత్ తీసుకొచ్చాను. ఓకే, లైనింగ్ అయినా పర్వాలేదు లేకుంటే కొంచెం షైనింగ్ ఉండాలా? లేదు, ఏదైనా పర్లేదు. షైనింగ్ ఏం అవసరం లేదు, నార్మల్ క్లాత్ ఉంటే చాలు. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు దీనికి లీఫ్ షేప్ డ్రా చేయాలి. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే గ్రీన్ కలరే మెయిన్ ఉండాలి, ఎందుకంటే లీవ్స్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఓకే ఓకే అశ్విని గారు, ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందండి? నేనే ట్రై చేశానండి ఇంట్లో. ఓహో, క్లాత్ అనేసరికి చాలా కొత్తగా అనిపిస్తుంది మాకు కూడా. త్వరగా అయిపోతుందా? త్వరగా అయిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. లీవ్స్ నేచురల్ లీవ్స్ లా ఉంటాయి. ఓకే, పెద్ద సైజ్ లో మీరు డ్రా చేశారు కదా? అవును, పెద్ద లీవ్స్, అట్టికాయ లీవ్స్ అలా ఉంటాయి కదా, అలాంటి టైప్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, కట్ చేసుకుందాం. ఓకే, సో ఇలా లీవ్ షేప్ వచ్చింది కదండి. అవును, ఇప్పుడు ఇవి 2 లీవ్స్. సో లీవ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బైండింగ్ వైర్ తీసుకోవాలండి. ఇది కొంచెం మందంగా ఉన్నది. ఓకే, అండ్ ఇంకోటి బైండింగ్ వైర్ తీసుకోవాలి. ఓకే, అంటే దానికంటే సైజ్ కొంచెం సన్నంగా ఉంది, అలా చూసుకోవాలా? అవునండి. ఓకే, ఇప్పుడు ఇది లీఫ్ లో సెంటర్ పార్ట్ వస్తుంది, అండ్ ఇవి సపోర్టింగ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, సో ఇవి పెట్టుకుందాం దీనికి బైండింగ్ వైర్. దీనికంటే సన్నంగా ఉంటే ఒక వైర్ తీసుకొని ఒక 2 టైమ్స్ అలా ఫోల్డ్ చేసేసి రింగ్స్ లాగా పెట్టేసి పెద్ద రింగ్ లోకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా సెంటర్ లో స్టిక్ చేసుకోవాలి. ఓకే, స్టిక్ అయిపోతుందా? స్టిక్ అవుతుంది, గ్లూ పెడితే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, కట్ చేసుకుందాం. ఓకే ఓకే, ఎంత సైజ్ ఉందో అంత చూసుకుంటూ మిగతాది కట్ చేసేసుకోవాలి. మీ ఇంట్లో అంతా ఇలా మీరు డెకరేట్ చేస్తూ ఉంటారా ఇంటిని చక్కగా? ఓకే, కట్ చేసుకున్నాక కొంచెం బెండ్ చేస్తున్నారా? బెండ్ చేస్తున్నాను లీఫ్ షేప్ కోసం. ఇప్పుడు ఇది స్టిక్ చేసుకుందామండి గ్లూ పెట్టి. ఇలా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో క్లాత్ పెట్టి కవర్ చేసుకోవాలి. ఓకే ఓకేనా, పెట్టేద్దాం. ఓకే, గ్లూ పెట్టిన వెంటనే మనం ఇంకో క్లాత్ తో కవర్ చేసేయాలి. ఓకే ఓకే, మొత్తం లోపల అదంతా స్టిక్ అయిపోతుంది. 2 లీవ్స్ మనం అటాచ్ చేసిన తర్వాత 2 అవర్స్ పాటు సైడ్ పెట్టేయాలా ఆరేందుకు? అవునండి. ఓకే, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ దీన్ని డ్రై చేయాలండి. ఓకే, డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలి లీఫ్. ఓకే, డ్రై అయినాక మళ్ళీ షేప్ ఇవ్వాలి. ఇలా అయినా పర్లేదు, కానీ లీవ్స్ అంటే స్టిక్ చేసాం కాబట్టి ఇప్పుడే కొంచెం ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆరినాక కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మరి ఈ విధంగా తయారు చేసిన ఏమైనా ఉన్నాయా? తెచ్చానండి, చూపిస్తాను. ఓకే ఓకే అశ్విని, రెడీ చేసినవేనా? అవునండి, ఇది నేను రెడీ చేసుకుని తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఈ లీఫ్ ఇలా ఉంది కదా, దీన్ని షేప్ చేసుకుంటే ఇలా వస్తుంది.
మనం కట్ చేసుకోవాలి. కానీ షైనింగ్ కూడా ఇది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లో కనిపిస్తుంది కదా, ఎలా వచ్చింది షైనింగ్ అది? ఫెవికాల్ పెట్టాలండి మళ్ళీ. ఓకే, ఇది ఆరినాక దీనిపైన మళ్ళీ ఫెవికాల్ రెండు సైడ్లు కూడా రాసుకోవాలా? రెండు సైడ్ అవసరం లేదండి, ఒకటే సైడ్ పెట్టాలి. కంప్లీట్ లీఫ్ పెట్టేసేయాలి. ఓకే ఓకే, మొత్తంగా అప్లై చేసిన తర్వాత కట్ చేసుకోవాలా, లేకపోతే కటింగ్ తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేయాలా? మొత్తం డ్రై అయిపోయిన తర్వాత గ్లూ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవాలి. కటింగ్ తర్వాత మళ్ళీ ఫెవికాల్ మొత్తంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఫెవికాల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలండి లీఫ్. ఓకే, ఎండింగ్ మనం కట్ చేసుకోవాలి, షేప్ అనేది ఇవ్వాలి. మనం ఇందులో బైండింగ్ వైస్ పెట్టాం కదా, దాని వల్ల మనం ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతాయి. ఓకే, చాలా చక్కగా ఉన్నాయి. ఇది లాంగ్ నుంచి చూస్తే మనకి బయట ఇలాంటివి దొరుకుతుంటాయి కదా ఆర్టిఫిషియల్, అలానే అనిపిస్తున్నాయి. ఇవి ఇంకా మనకి పెద్ద సైజు లో కూడా తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ లో చేసుకుని వాల్స్ లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చాలా బాగుంది. లాంగ్ నుంచి చూస్తే ఇది మనకి క్లాత్ తో తయారు చేస్తారని ఏ విధంగా కూడా గుర్తుపట్టలేము, అంత చక్కగా అనిపిస్తుంది. నైస్ అండి, థాట్ మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఇలాంటి ఆలోచన వచ్చినందుకు. మరి మీకు ఆలోచన రాగానే మా సైకి ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆలోచన వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత మంచి ఐటమ్ మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, అశ్విని గారు పరిచయం చేసిన ఈ క్లాత్ తో లీవ్స్ చాలా చాలా చక్కగా ఉన్నాయి కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా? ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.